లక్నోలో ఉన్నానండి. నాకైతే నైట్ అయింది. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను వచ్చేది బక్షి తలాబ్ నుంచి అయితే బయలుదేరానండి. ఈ ఏరియా పేరు వచ్చేసి మెటోలీలో ఉన్న. ట్రాఫిక్ అయితే మాత్రం చాలా బీభత్సంగా ఉంది. 7:50 అవుతుందండి టైం అయితే. ఒకసారి దాంట్లో రోడ్ అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఈ లక్నో సిటీలో కూడా చాలా బీభత్సంగా ఉందండి ట్రాఫిక్ అయితే. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దుబగ్గా వెళ్ళాలి. దుబగ్గా ఇది మెటోలీ ప్రాంతం అనమాట. ఇది సిటీ మెటోలీ సిటీ అంటే లక్నో అనమాట. ఇది మొత్తం లక్నో. ఈ లక్నోలో వచ్చేసి ఎన్ని స్టేట్లు అంటే ఇండియాలో చాలా పెద్ద స్టేట్ అనమాట. ఈ మన ఉత్తరప్రదేశ్ చాలా చాలా పెద్ద స్టేట్ ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ స్టేట్లో దాదాపు 66 డిస్టిక్లు అండి. ఇండియాలో చాలా పెద్ద స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. అందులో కూడా దేవస్థానాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఉత్తరప్రదేశ్లో. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. కాశీ కూడా, కాశీ, వారణాసి ఇవన్నీ ఉత్తరప్రదేశ్ స్టేట్లోనే వస్తుందండి. ఇక్కడ కరెంట్ అయితే లేదు. ఇప్పుడు నేను దుబగ్గా వెళ్ళాలి. దుబగ్గా నుంచి కేసరిబాగ్ వెళ్ళాలి. కేసరిబాగ్లో నాకు ఒకవేళ బస్సు దొరికితే మాత్రం ప్రయాగ్రాజ్ వెళ్ళాలండి. మరి టైం అయితే 8 అవుతుంది. ఇక్కడ ఆటో లేకాలి. ఆటో కూడా ఏమన్నా ఆటో మాట్లాడుకుని వెళ్ళాలన్నా లేకపోతే షేరింగ్ ఆటో వెళ్ళాలన్నా మాట్లాడుతున్న కూడా వాళ్ళతోటి. ఇక్కడ కరెంట్ అయితే లేదండి, చూస్తున్నారుగా కరెంట్ అయితే లేదు. కానీ చాలా పెద్ద సిటీ లక్నో అనేది. ఉత్తరప్రదేశ్కే రాజధాని లక్నో అండి. ఇప్పుడు మన తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో, ఆంధ్రప్రదేశ్కు గుంటూరు ఎలాగో, అలాగా ఉత్తరప్రదేశ్కు లక్నో అలా అన్నమాట. ఇదే రాజధాని, లక్నో రాజధాని ఉత్తరప్రదేశ్కు. అవునా, బండిలో చెక్కిపోతామంటే ముందుకైతే వెళ్దాం, నడుచుకుంటూ వెళ్దాం కొద్దిసేపు. కానీ ఇక్కడ మాత్రం చాలా వరకు దేవతల టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఉత్తరప్రదేశ్లో. అన్నీ అవే అన్నమాట. మన ఇండియాలోనే చాలా ఎక్కువ దేవస్థానాలు ఉన్నాయి. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేటేనండి. అటు నుంచి పోతా ఉంటేనేమో సర్లే ఇలాగే వెళ్దాం, కొంచెం సేఫ్ కదా ఇది రోడ్డు. రోడ్లు సక్రంగా లేవు. వీళ్ళు కూడా రాంగ్ రూట్లోనే వస్తున్నారు. మళ్ళీ ఇటు సైడ్ మొత్తం, అటు సైడు మనలాగా ఇప్పుడు తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు, మనకటు ఇడ్లీ పూరి దొరికేటట్టుగా ఇటు సైడ్ అయితే దొరకవండి. ఇక్కడైతే మొత్తం చిప్స్లే దొరుకుతున్నాయి ఇక్కడ మొత్తం అన్నీ. వాళ్ళు చేసే వంటలు మనమైతే తినలేములే. కరెంటు లేదండి. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ మెటల్ నుంచి దుబగ్గా వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడ నుంచి నేను కేసరిబాగ్ వెళ్ళాలి. దుబగ్గా నుంచి కేసరిబాగ్ వెళ్ళాలి. మొత్తం చీకటి, నా మొహం కూడా కనబడట్లేదు. ఇక్కడ మాత్రం పానీపూరి మాత్రం అమ్ముతున్నాడు. ఏదో ఒక ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోవాలి. क्या है दोशा? దోశ అమ్ముతున్నా. దోశ హై భయ్యా, దోశ దేవనా బా. ఇక్కడ కనబడిందండి నాకైతే దోశ అయితే. ఇక్కడ కనబడింది దోశ అయితే.
ఇక్కడ నిన్నటి నుంచి అయితే నాకు ఎక్కడ దొరకలేదు, ఇక్కడే కనబడింది. ఆకలేస్తుంది, పొద్దున్న చేతి ఏం తినలేదు. ఒక దోశ అయితే తింటా. దోశ అయితే దోశ దో भैया, इडली है? इडली मिलता नहीं है? इडली दे दो, एक प्लेट इडली भी दे दो. పొగలు పొగలు వస్తున్నాయి అనమాట. ఇటు నుంచే వచ్చానండి. ఇదే మెటోలి అనమాట. ఏం పేర్లు అయితే గమ్మత్తుగా ఉన్నాయి. అంటే నాకైతే మంచిగా అనిపించింది. మెటోలి అనేది కొంచెం స్టైల్గా అనిపించింది పేరైతే. ఢిల్లీ ఆడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఢిల్లీ అయోధ్య అంట, 131 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఢిల్లీ. గోరాపూర్ 275 किलोमीटर. दे दो भैया. कहाँ इडली का दही आता है? अच्छा बना रहे क्या? अच्छा हाँ, 4 వేసాడండి. బోండా స్టైల్లో ఉన్న ఇడ్లీ అయితే. हाँ डोसा भी खाना है, खाए बाद में डोसा दो. 4 ఇడ్లీలు ఇచ్చాడండి. సాంబారు ఉంది, చెట్టు వచ్చింది. 4 ఇడ్లు వచ్చాయండి. ఇడ్లీ అయితే తింటున్నా, ఆకలిస్తుంది. क्या भैया क्रिकेट बॉल खेले सकते हैं ऐसे बैट? మచ్చర్ అయ్యావు, దోమలు పడుతున్నాయండి. సాంబార్ బాగానే ఉంది. ఆకలేస్తుంది, నేను తినలేదు. ఇడ్లీ మాత్రం రౌండ్గా బాగుంది, మన బంతి టైప్లో. పర్వాలేదు, బాగానే ఉందండి. ఎటువంటి చేసి టిఫిన్ అయితే చేసేసానండి. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక దోశ అయితే తిన్నా. ఆడ నుంచి అయితే ఇక్కడ బయలుదేరానండి. ఎక్కడికి? ఆలంబాగ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసా. ఇక్కడ అది కనబడదేనండి, ఆలంబాగ్ బస్ స్టాండ్ పైన లైట్లు కనబడుతున్నాయా? నేనైతే ఇక్కడ నుంచే బస్సులు వెళ్తాయన్నమాట. ఇక్కడ దిగేసా. కండక్టర్ అంటే అతను ముస్లిమ్స్ ఆయన. నాకు వెనక సీట్ అయితే వెనక సీట్ పడదండి, ముందు సీట్లో కూర్చున్నా. ఆయన వెనక సీట్లో కూర్చోమన్నాడు, నాకు వెనక పడదండి అని చెప్పా. అయితే వెనక్కి పోమని చెప్పిండు అతను. వాడు కండక్టర్ అని చెప్పి నాకు తెలియదు. సరే కండక్టర్ అయితే ఎవడైతే నాకేంట్లే, కానీ నాకు వెనక పడదండి. నాకు వెనక సీట్లో కూర్చుంటే నాకు వామిటింగ్ వస్తుంది, వెనక పడదు, నాకు పడదండి అని చెప్పా. పడితేంది పడపోతుంది, వెనక పోయి కూర్చోమని చెప్పిండు అతను, ముస్లిం అతను. ఇక నాకు కోపం వచ్చేసింది. నువ్వే వెనక్కి పోవా, లేకపోతే దిగిపోమని చెప్పా. నేను దిగేస్తే బండి ఎక్కర్లేదు అని చెప్పిండాడు. అప్పటిదాకా నాకు కంటారని చెప్పి తెలియదు. కానీ కొంచెం ఆలోచన అనేది ఉండాలిగా, కొంచెం మెదడు పని చేయాలి కదా. నాకు వెనక పడదయ్యా బాబు, వామిటింగ్ వస్తుంది అని చెప్పా. పక్కన ఒక సీట్ ఖాళీ ఉంది, అంటే 3 కూర్చుంటారు. పక్కనతన్ని కూడా నేను అడిగా, బ్రదర్ కొంచెం పక్క జరగవా అని చెప్పా. అలా ప్యాసింజర్ కూడా చెప్పారు, అరే అతనికి పడదండగా, వెనకపోతే వామిటింగ్ వస్తుంది అంట, కూర్చుని రాదంటే లేదని చెప్పిండు. నేను ఇక్కడ దిగిపోయానండి. ఇక్కడైతే దిగిపోయా. ఇక ఇంకో బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. కానీ మరి అంత అహంకారం, అంత పొగరైతే పనికిరాదు. అస్సలు పనికిరాదు. ఇక ఏం చేస్తాం, ఇక గొడవ ఎందుకు, ఇక చికాకు ఎందుకు అని చెప్పి దిగేసాను నేనే. ఇక ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇక బస్సు వస్తే మాత్రం ఏదో ఒక బస్సు ఎక్కి వెళ్ళిపోతాయి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.